చెప్పండి ఈసారి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? అది మేము చెప్పక్కర్లా. 5 ఏళ్ల పిల్లోడు బళ్ళు పోయిన 5 ఏళ్ల పిల్లోడు కూడా బలపం పట్టిన ప్రతి పిల్లోడు కూడా చెప్తాడు ఆ మాట. 5 ఏళ్ల పిల్లోడికి ఏం తెలిసిద్దిగా జనం అతను దీవెన. ఎందుకంటే వాళ్ళు 9 గంటలకు బళ్ళలోకి వెళ్తే రాగి జావా, 1 గంటకి చక్కని కోడిగుడ్డుతోటి భోజనము, 2:30కి కమ్మని పప్పు చెక్క, ఆ పిల్లకాయలకి కమ్మని బల్లలు చదువులు అన్నీ సకాలంగా ఉండేవి. కాబట్టి వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని వాళ్ళే దీవిస్తున్నారు. మనం చెప్పక్కర్లా, పిల్లకాయలు దీవినే ముఖ్యమంత్రి అఖండీయంతో అవుతాడు. మరి ఇప్పుడు పిల్లలకి మంచిగా బాగా చేస్తున్నారు అంటున్నారు కదా, ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాడు కదా. అవును. మరి ఇంగ్లీష్ మీడియం ఎందుకు వద్దా అన్నాడు? మరి ప్రతిపక్షాలు వద్దా అన్నాయి ఇంగ్లీష్ మీడియం. వాళ్ళు వద్దన్నట్టు ఈ పేదోళ్ళ పిల్లలు ఏడా ఎక్కి చదువుకొని పైకి వెళ్తారో మనం లెక్క జరుగుతా. మనం పిల్లగాలు మనం ఉండతనంగా చేసుకోవాలి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరినో చిన్న పల్లెటూరులో బతికే వాళ్ళని తీసుకెళ్ళి అందరం ఎక్కిస్తున్నాడు. రేపు పొద్దున మా మాట ఇంటారా ఇళ్ళు అనేది వాళ్ళ దీక్ష, వాళ్ళకి అది ఒక రకమైన బాధ. అది ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది కదా, అది సెల్లులో చూస్తే వచ్చింది అంటాడు పవన్ కళ్యాణ్. సెల్లులో చూస్తే వచ్చింది అంటావా? సెల్లో చూస్తే ఎట్లా వచ్చింది? మరి దీనికి మళ్ళీ చదువుకోవడానికి 200 కోట్లు తగలేయడం ఎందుకు అన్నాడు పవన్ కళ్యాణ్. వాళ్ళు ఏదైనా చెప్తారు. ఇప్పుడు పెద్దలు శాస్త్రం చెప్తారు, కోతి దాచి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎగిరితే అది అందదంట పండు. ఎటు దాన్ని తింటా నోచక ఎవరన్నా పోయేవాళ్ళకి అది పుల్లంగా ఉంటుంది, మీరు అందబాకండి, పోబాకండి, చీపాడది పుల్లంగా ఉంటుంది అంటారంట. వాళ్ళ మాటలు ఎవరు వినరు. ఏదో ఒకటి అదో ఇదో చుట్టించి జనములో అలిగిడి చుట్టించి కొంతమంది అన్న చేయటమే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మా కాపులు మా నాయుళ్ళు మాదన్నారు. కనీసం కొత్తగా మన రాష్ట్రం విడిపడిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత కరోనా వచ్చింది. ఏనాడన్నా పవన్ కళ్యాణ్ గారు మా కాపులు ఉన్నారు, మా నాయుళ్ళు ఉన్నారు, మా వాళ్ళకి మేలు చేయాలని ఎప్పుడన్నా మాట్లాడా? పనులు లేక బాటలు లేక ఈ ఒక్కొక్కరి పేరు మీద 1000, 2000 ఇస్తూ పప్పు బెల్లం మొత్తం ఏదో ఒకటి ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఈ లోకేష్ బాబు, ఈ చంద్రబాబు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు 2 సంవత్సరాల కష్టకాలంలో కూడా ఆడవాళ్ళకి చెప్పిన పథకాలు మంతు ఇస్తూ ఒక అమ్మాయి నెల తప్పితే కనీసం అత్తమామ సరిగా చూడరు. ఒక్కొక్క ఇంట్లో సరిగా తల్లిదండ్రులు వాళ్ళకి సరిగ్గా పోసన ఉండి పెట్టలేరు. అలాంటి పరిస్థితుల్లో 4 లీటర్ల పాలు, 4 రకాల పోషక ఆహారాల పిండి, ఒక అమ్మాయికి నెలకి 30 కోడిగుడ్లు, ముంత ఖర్జూరం ప్యాకెట్టు, ఆ అమ్మాయికి నెయ్యి ప్యాకెట్టు, బెల్లం, ఈ విధంగా ఒక సీమంతం ఎవడన్నా 5 నెలలకు 6 నెలలకు పుట్టినోడు సీమంతం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమ్మాయికి ప్రతి నెల సీమంతం కింద లెక్కేగా, ప్రతి నెల సీమంతం కింద లెక్క చేస్తున్నాడు. జగన్ మళ్ళీ ఈసారి గెలుస్తాడంటావా? తప్పనిసరిగా 170కి 175 రావాలని చెప్పి జనం దీవిస్తున్నారు. వాళ్ళు చెప్పే మాటకి ఈసారి గుండు సున్నా కావాలా వాళ్ళకనేది జన కోరిక, మా కోరిక, మా దీవెన కూడా అదే.